కావాలని గుజరాత్‌కి సంబంధించినటువంటి ఒక చేపల బోట్‌ని పాకిస్తాన్ సైన్యం హైజాక్ చేసింది. హైజాక్ అంటే మన సముద్ర జలాల్లోకి వచ్చి చేస్తారా అంటే కాదు చేసింది. అంతర్జాతీయ జలాల్లోకి ఇప్పుడు మన పడవలు వెళ్తుంటాయి. చేపలు పట్టేవాళ్ళు సముద్ర తీర ప్రాంతంలో అయితే తగినటువంటి మత్స్య సంపద దొరకదు. ఎందుకంటే షిప్స్ ఇంపాక్టా, లేకపోతే కెమికల్స్ ఇంపాక్టా, లేకపోతే డస్ట్ ఇంపాక్టా అక్కడ చేపలు తగ్గిపోతున్నాయి. అవన్నీ లోపల జలాల్లోకి వెళ్తున్నాయి. అందుకని వీళ్ళు కూడా పట్టుకోవడానికి అట్లా లోపల జలాల్లోకి వెళ్తున్నారు. అక్కడేమి బోర్డు గీసి ఉండదు నీళ్లు కాబట్టి. కాబట్టి ఏది మనది, ఏది వాళ్ళది అన్నది తెలియదు. ఈలోపు వచ్చేసేసి వివాదాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి పరిణామం అట్లాంటి దాంట్లో కీలకమైనటువంటిది. ఏదైతే ప్రస్తుతం జరిగినటువంటిది గుజరాత్‌కి సంబంధించినటువంటి బోట్‌ని కావాలని పాకిస్తాన్ వాళ్ళు అంతర్జాతీయ జలాల్లో ఉన్న దాన్ని పట్టుకుని వాళ్ళ దేశానికి పట్టుకుపోయారు. తద్వారా మనల్ని బ్లాక్‌మెయిల్ చేస్తారిక. దాదాపు 11 మంది మత్స్యకారుల్ని. మత్స్యకారులు చెప్తున్నటువంటిది ఈవెన్ మన ప్రభుత్వం పసిగట్టింది కూడా ఏంటంటే అంతర్జాతీయ జలాల్లో ఉండగానే పట్టుకుపోయారు. అంటే రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది పాకిస్తాన్.